బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 7 అంశము బాధ కలుగునప్పుడు వాక్యము కీర్తనలు 37వ అధ్యాయము 39-40 వచనాలు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. శరీరానికి గాయమైనప్పుడు ఎవరికైనా నొప్పి కలుగుతుంది. మనసు గాయపడినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. శరీరము గాయపడటానికి అనేక కారణాలుంటాయి, కాని మనసు గాయపడటానికి కేవలం మనుష్యులే కారణమవుతారు. మనం మనుష్యుల మధ్యలోనే జీవిస్తుంటాము కాబట్టి మనుష్యుల వలన వచ్చే బాధల నుండి తప్పించుకోవడానికి ఎక్కడికి పోలేము. మనం ఎక్కడికి వెళ్లినా అక్కడ మనుష్యులు ఉంటారు. అడవుల్లో, ఎడారుల్లో బ్రతకడానికి కుదరదు. కాబట్టి చచ్చినట్లు మనుష్యుల మధ్యలో జీవించాల్సిందే. చనిపోతే తప్ప ఈ బాధల నుండి విముక్తి కలుగదు. అనేకమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఈ బాధలే. ఏ విషయమైనా మనకెందుకు బాధగా అనిపిస్తుంది? మనమెందుకు ఈ బాధలు భరించలేకపోతున్నాము? మన శరీరానికి ఏదైనా రోగము వస్తే దానిని ఎదుర్కోడానికి రోగనిరోధక శక్తి ఉండటం వలన వెంటనే మనకు అపాయము రాదు. అలాగే ఏదైనా బాధని నిరోధించే శక్తి మనకు లేనప్పుడు దానిని ఎదుర్కోలేము. ఓర్పు, సహనం, క్షమాగుణం, నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ మన బాధని నిరోధించే కారకాలు. మంచి ఆహారం తీసుకొని శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని ఎలాగైతే పెంచుకుంటామో అలాగే బాధ నిరోధక శక్తిని పెంచే ఆహారమైన వాక్యము మనలో లేకపోతే బాధలను భరించే శక్తి మనకు ఉండదు. దేవునియందు భయభక్తులు లేనివారు వాక్యమును ధ్యానించరు. కాబట్టి వారికి బాధ నిరోధక శక్తి ఉండదు. మనలో వాక్యము ఎంతగా ఉంటే అంత ధైర్యము మనలో ఉంటుంది. బాధలు ఎదుర్కోడానికి మానసికమైన సిద్ధపాటు ఉంటే బాధ నిరోధక శక్తి పెరుగుతుంది. యోబు 1:21 చూచినట్లయితే యోబుకు ఎన్ని బాధలు వచ్చినా ఆయన తట్టుకొని నిలబడటానికి ఆయనకు దేవునియందలి భయభక్తులే కారణం. అంతేకాక ఆయన మానసికంగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు కాబట్టే నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని చెప్పగలిగాడు. దేవుని గురించి నిత్యము ఆలోచించడం వల్లనే సమస్తము కోల్పోయినప్పటికీ ఆయన ఓర్పు, సహనం ఆయనను దేవునిలో నిలబెట్టగలిగాయి. ఆయన నీతి ఆయనను బాధలలో నుండి కాపాడగలిగింది. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని చెప్పగలిగే స్థాయికి ఆయన రావడానికి కారణం ఆయన దేవుని మీద ఆధారపడటమే. దేవునియందలి నిరీక్షణను బట్టి పోగొట్టుకొనిన వాటిని తిరిగి పొందగలిగాడు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తనలు 12:5. ఒకవేళ నీవు ఎవరి వలనైనా బాధ అనుభవిస్తుంటే దేవుని మీద ఆధారపడి ఆయనకు మొర్రపెట్టినట్లయితే వారి నుండి దేవుడు నిన్ను రక్షించి నీకు సమాధానకరమైన జీవితము అనుగ్రహిస్తాడు. నీ బాధలలో యోబులా దేవుని మీద ఆధారపడటానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలం మా బాధలలో, కష్టాలలో వాటిని ఎదుర్కోడానికి నీ మీద ఆధారపడినట్లు మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.